రాబోయే రోజుల్లో అన్నీ అవుట్‌సోర్సింగ్ ఇచ్చేస్తారు. ఇప్పటికే అవుట్‌సోర్సింగ్ అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకి జీతము ఎప్పటికప్పుడు టీఏలు, డీఏలు ఆ పైన రిటైర్ అయ్యాక బెనిఫిట్సు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని గతంలో ఈ సంస్కరణలో భాగంగా దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకున్నప్పుడు కొన్ని రాష్ట్రాలు ఒప్పుకోలేదు. కేరళ లాంటివి, బెంగాల్ లాంటివి. బట్ ఆంధ్రప్రదేశ్ లాంటిది చాలా దూకుడుగా చేసుకొచ్చింది. అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అన్నటువంటి చంద్రబాబు గారి టైంలో చాలా బాగా జరిగినాయి. 98 ఆ టైంలో 98 తర్వాత పెద్ద ఎత్తున అక్కడేం గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టు ఉంటుంది. అట్లాగని మిగతా గవర్నమెంట్ ఉద్యోగులకి తగినటువంటితో సరిపడినటువంటి వేతనాలు అది ఉండదు. అంతంత పెంచుతూ ఉంటే సరిపోతూ ఉంటుంది అనేటువంటి కోణంలో నడుస్తుంది. ఆ తర్వాత కాలంలో పీఎఫ్ ఇవ్వడం ఇట్లాంటి వరకే చేసుకొచ్చారు. ఇప్పటికీ అది నడుస్తుంది. అదే ఒక విచిత్రం అనుకుంటే ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ ఆర్ఎండ్బిలో జగన్ సర్కార్ తీసుకొచ్చింది. ఏంటయ్యా అంటే ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లు ఉంటాయి అనేక నగరాల్లో. ఆ గెస్ట్ హౌస్లో ఎవడు పడతాడు వస్తున్నాడు, తింటున్నారు, తిరుగుతున్నారు, ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏ డబ్బులు కట్టట్లా. అలాగని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద ఒత్తిడి తీసుకొద్దామంటేనేమో ఆ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతున్నారు. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ఉద్యోగం నుంచి ట్రాన్స్ఫర్ చేయగలిగాని తీసేసేది ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. నాయకులు చెప్తున్నాడు మేమేం చేస్తామండి అధికార పార్టీ వాళ్ళు కాబట్టి అంటారు. ఆ అధికార పార్టీ వాళ్ళకే ఇస్తుంటారు గెస్ట్ హౌస్లు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే వాటిని అవుట్‌సోర్సింగ్ ఎట్లాగా దేనికది ఒక ఇన్ఛార్జీలు పెట్టుకునేసి అక్కడ డబ్బులు సంపాదించుకుని అంటే అక్కడ రూముల్లో డబ్బులు సంపాదించుకుని ఆ రూములతో అక్కడ స్టాఫ్ బతికేయాలి. అంటే అక్కడ సిబ్బంది నియమించుకుంటారు. వాళ్ళు అక్కడ రూముల్లో వచ్చేటటువంటి డబ్బులతోనే వాళ్ళు బ్రతకాలి. ఇలాగ కొంతమందిని కొత్తగా రిక్రూట్ చేసుకుంటారు. ఇది జరిగితే ఏమవుతుంది? రోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లు నిండుగా ఎందుకు ఉంటున్నాయి ఇప్పుడు అంటే ఈ మందు కొట్టడానికి అంతా కూడా అధికార పార్టీ వాళ్ళకు ఒక వెసులుబాటు అయింది. ఫ్రీగా వస్తే ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఏదో పని చేసినా ఏమనకూడదు. అప్పుడు బ్యాడ్ అవ్వదా? గవర్నమెంట్కి బ్యాడ్ అవుతాయి. రెండో పక్కన అసలు వాళ్ళకి భద్రత ఉండదు. ఇక ఏ విచారానికి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అట్లాంటి ఇప్పటికే ఓయో రూమ్స్ అనేది అట్లాంటి పాపులర్ అయిపోతున్నాయి కదా, అట్ట తయారైపోద్ది. ఇది మంచికో చెడుకో ప్రభుత్వం ఆలోచించుకోవాల్సి ఉంది.